పారిశుధ్య పనులు సరిగ్గా జరగటం లేదా? ఇలాంటి విషయాల్ని మీ గ్రామ సభలోనే పరిష్కరించుకోవచ్చు. గ్రామ సభల అంటే ఏంటండి? గ్రామంలోని ఓటర్లందరి సమావేశాన్ని గ్రామ సభ అంటారు. ఏడాదిలో కనీసం 2 సార్లైనా గ్రామ సభ ఏర్పాటు చేయాలి. ఏప్రిల్ 14, అక్టోబర్ 3 తేదీల్లో గ్రామ సభ జరపాలని ప్రభుత్వ ఆదేశం. మరి గ్రామ సభను ఎవరు జరుపుతారండి? గ్రామ సర్పంచ్ గ్రామ సభను నిర్వహిస్తారు. ఏప్రిల్ 14నే గ్రామ సభ. మీ ఊరి గ్రామ సభ ఎక్కడ ఏ సమయంలో జరుగుతుందో మీ సర్పంచ్ని ఈ రోజే అడిగి తెలుసుకోండి. ఇది గ్రామ సభల సంవత్సరం. పారిశుధ్య పనులు సరిగ్గా జరగటం లేదా? ఇలాంటి విషయాల్ని మీ గ్రామ సభలోనే పరిష్కరించుకోవచ్చు. గ్రామ సభల అంటే ఏంటండి? గ్రామంలోని ఓటర్లందరి సమావేశాన్ని గ్రామ సభ అంటారు. ఏడాదిలో కనీసం 2 సార్లైనా గ్రామ సభ ఏర్పాటు చేయాలి. ఏప్రిల్ 14, అక్టోబర్ 3 తేదీల్లో గ్రామ సభ జరపాలని ప్రభుత్వ ఆదేశం. మరి గ్రామ సభను ఎవరు జరుపుతారండి? గ్రామ సర్పంచ్ గ్రామ సభను నిర్వహిస్తారు. ఏప్రిల్ 14నే గ్రామ సభ. మీ ఊరి గ్రామ సభ ఎక్కడ ఏ సమయంలో జరుగుతుందో మీ సర్పంచ్ని ఈ రోజే అడిగి తెలుసుకోండి. ఇది గ్రామ సభల సంవత్సరం. గ్రామ సభ గురించి తెలుసుకున్నారు కదా? మరి ఇంకేమైనా సందేహాలున్నాయా? ఏదైనా అంశం గురించి చర్చించాలని ప్రజలనుకుంటే సభ ఏర్పాటు చేసే వీలుందా? 10% మంది కాని 50 మంది సభ్యులు కాని గ్రామ సభ ఎందుకు నిర్వహించాలో తెలియపరుస్తూ కోరితే గ్రామ సభ జరపవచ్చు. ఎన్నిసార్లు అవసరం అనుకుంటే అన్నిసార్లు గ్రామ సభ జరుపుకోవచ్చన్నమాట. అవును, ఏడాదిలో కనీసం 2 సార్లు గ్రామ సభ జరగాలి. ఏప్రిల్ 14, అక్టోబర్ 3 తేదీల్లో గ్రామ సభ జరపాలని ప్రభుత్వ ఆదేశం. ఏప్రిల్ 14నే గ్రామ సభ. గ్రామ సభలో క్రమం తప్పకుండా పాల్గొనడం మీ అందరి బాధ్యత. ఇది గ్రామ సభల సంవత్సరం. గ్రామ సభ గురించి తెలుసుకున్నారు కదా? మరి ఇంకేమైనా సందేహాలున్నాయా? ఏదైనా అంశం గురించి చర్చించాలని ప్రజలనుకుంటే సభ ఏర్పాటు చేసే వీలుందా? 10% మంది కాని 50 మంది సభ్యులు కాని గ్రామ సభ ఎందుకు నిర్వహించాలో తెలియపరుస్తూ కోరితే గ్రామ సభ జరపవచ్చు. ఎన్నిసార్లు అవసరం అనుకుంటే అన్నిసార్లు గ్రామ సభ జరుపుకోవచ్చన్నమాట. అవును, ఏడాదిలో కనీసం 2 సార్లు గ్రామ సభ జరగాలి. ఏప్రిల్ 14, అక్టోబర్ 3 తేదీల్లో గ్రామ సభ జరపాలని ప్రభుత్వ ఆదేశం. ఏప్రిల్ 14నే గ్రామ సభ. గ్రామ సభలో క్రమం తప్పకుండా పాల్గొనడం మీ అందరి బాధ్యత. ఇది గ్రామ సభల సంవత్సరం.